ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగింది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా రేవతి తలనొప్పని మీ నాన్నకు అబద్ధం చెప్పాను ఓకేనా అమ్మా రేవతి చా ఈయనొక్కడు మల్లె పక్క మీద గొంగల పురుగులాగా ఆయన ఉండడు నన్ను ఉండనీయుడు ఇక్కడ నుంచి ఏంటో అడుగు రేవతి రేవతి చా ఏదో జీవితం ఏం నన్ను పిలిచారు? కాస్త బయటికి వెళ్ళొద్దాం పదమ్మా. ఎక్కడికి నాన్న? అదే ఆ బెంగళూరు సురేష్ లేడు డాక్యుమెంట్స్ పంపిస్తానన్నాడు. ఆ మెయిల్లో ప్రింట్అవుట్లు అవి తీసుకోవడం నా చేత కాదు కదా, ఓసారి చూసొద్దాం పదమ్మా. ఈ మెయిల్ ప్రింట్అవుట్లు ఇప్పుడే కావాలా? ఇలా కాళ్ళతో తంతు ఉంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఆడపిల్లగా పుట్టిన ప్రతి వాళ్ళు ఈ సంతోషాన్ని అనుభవించి తీరాల్సిందే. నేను నా మనసులో బిడ్డని కంటాం వాడికి పేరు పెట్టి పెంచి స్కూల్ కూడా పంపించేశాను తెలుసా?
ఏంటమ్మా ఇంకా ఏడుస్తూనే ఉన్నావు? అసలే ఆపరేషన్ అయిన దానివి ఇలా ఏడుస్తూ ఉంటే నీ ఆరోగ్యం ఏం కావాలి చెప్పు. కొంచెం పాలు తాగు తల్లి. నాకొద్దమ్మా. ఇలా అన్న నీళ్లు మానేసి ఎన్ని రోజులు ఇలా ఏడుస్తూ కూర్చున్నా పోయిన బిడ్డ తిరిగి రాడుగా. నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలమ్మా. ప్రియా, నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు అక్క బిడ్డని నీ బిడ్డలా పెంచుతానన్నావు. మరి ఆ బిడ్డని పెంచడానికి నీకు ఒంట్లో శక్తి కావాలి కదా. పాలు తాగు తల్లి. మంచిదానివి కదూ, నా మాట వినవా? అమ్మా, ఆ దేవుడు ఎందుకమ్మా ఆశలు కల్పించి నిరాశను మిగిల్చి మోసం చేశాడు? ఒక మోసగాడిని నమ్మి ఆశలు పెంచుకొని నన్ను అర్పించుకొని మోసపోయాను. తర్వాత ఆ పాపమే నా భవిష్యత్ అనుకుని కడుపును మోసాను. వాడు చివరికి నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. ఇంకా ఎందుకమ్మా, ఎవరి కోసం నేను బ్రతకాలి? వాడి కడుపులో ఉన్నప్పుడు మీరంతా నా భవిష్యత్తు ఏమవుతుందని భయపడ్డారు. కానీ నాకప్పుడు ధైర్యం ఉండేది. ఒక నమ్మకం నన్ను బ్రతికించింది. వాణ్ణి కని పెంచి పెద్ద చేసి వాణ్ణి చూస్తూ బ్రతకగలన్న నమ్మకం ఉండేది. ఇప్పుడు అదంతా నాశనం అయిపోయాక నేను అనాథలా ఎవరి కోసం బ్రతకాలి? ప్రియా, ఏంటమ్మా ఈ మాటలు? నువ్వనాథవాడువేమిటే? మేమంతా లేవు. ఎడవకమ్మా, ఎడవకు. ఇదిగో ఈ పాలు తాగి కాసేపు నిద్రపో. మనస్సు కుదుట పడుతుంది. నువ్వు అక్కడ పెట్టేసి వెళ్ళమ్మా, నేను తర్వాత తాగుతాను. నువ్వు తాగవు, నేనున్నప్పుడే తాగాలి. తాగమ్మా, బంగారు తల్లివి కదూ, తాగు. పడుకోమ్మా. ప్రశాంతంగా పడుకో తల్లి. చెప్పండి అల్లుడు గారు. అలాగా, రేపు అచ్చనని డిశ్చార్జ్ చేస్తున్నారా? సరే, మేము కూడా వస్తాంలేండి. అవును, భోజనాలు పంపించాము, వచ్చాయా? సరేనండి, ఉంటాను. ఎవరితోనండి మాట్లాడుతున్నారు? అల్లుడు గారితో. ఏంటట? అచ్చనని రేపు డిశ్చార్జ్ చేస్తున్నారట. అన్నట్టు మనం పంపిన భోజనాలు అందాయట. అందరూ భోంచేశారట. ఆ బాబైనా బాగుండాలి. అవును. సరే, ప్రియ భోంచేసిందా? ఎక్కడండి, అది ఆపకుండా అలా ఏడుస్తూనే ఉంది. బతివులాడి బలవంతం చేసి కొంచెం పాలు తాగించొచ్చాను. పాపం 8 నెలలు మోసింది కదా, అందుకే తట్టుకోలేకపోతుంది. వరలక్ష్మి, జరిగిందంతా ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడే నా మనసు కాస్త తేలికపడింది. నువ్వు ఒకసారి ఆలోచించు. వినోద్ చెప్పినట్లు ప్రియబిడ్డ బతుకుంటే అది దాని భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసేది. ఒకవేళ అంతా తారుమారై ప్రియబిడ్డ బతుకుండి అచ్చనబిడ్డ చనిపోయినట్లయితే, అమ్మో, తలుచుకుంటేనే భయమేస్తుంది. అది తట్టుకోలేకపోయేది. అల్లుడి బాధ మనం చూడలేకపోయేవాళ్ళం. ఏంటి వరలక్ష్మి ఆలోచిస్తున్నావు?
నిజం. అచ్చిన బిడ్డ కనుక చనిపోయి ఉంటే అది తట్టుకోలేకపోయేది. అందుకే ఆ దేవుడు ప్రియ బిడ్డని తీసేసుకుని అచ్చిన బిడ్డని కాపాడాడు. ఏమైంది వరలక్ష్మి? ఇప్పుడు దాకా బాగానే ఉన్నావుగా, ఎందుకు ఏడుస్తున్నా? నేను మీ దగ్గర ఒక నిజం దాచానండి. ఎందుకన్నారో ఏమో, ఆ నిజం మీ నోటితో మీరు ఇప్పుడే అన్నారు. ఆ మాట విని నేను తట్టుకోలేకపోతున్నాను. ఏమిటి నువ్వు దాచిన నిజం? నాకేం అర్థం కావటం లేదు. ఏంటో చెప్పు వరలక్ష్మి. ఏమండి, ముందు మీరు నన్ను క్షమించండి. మీ దగ్గర నేను చాలా నిజాలు దాచాను. మీరు నన్ను కోపంతో కేకలేశారు. అప్పటి నుంచి మీ దగ్గర ఏది దాచకూడదు అని అనుకున్నాను. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఓ మంచి పని కోసం ఈ నిజాన్ని దాచాల్సి వచ్చింది. తప్పేనండి, కానీ తప్పలేదు. అందుకే క్షమించమని అడుగుతున్నాను. అసలు ఏం దాచావో చెప్పు వరలక్ష్మి. ఇందాక ఊహించడానికే భయంగా ఉంది అన్నారు. అదే జరిగింది. చనిపోయింది మన అర్చన బిడ్డేనండి. ప్రియకి పుట్టిన కొడుకుని అర్చన కొడుకుగా నేను అల్లుడు గారు మార్చేసావండి. ఏంటి వరలక్ష్మి నువ్వు అనేది? నువ్వు అల్లుడు గారు పిల్లల్ని మార్చేశారా? ఇంత పెద్ద విషయాన్ని మామూలుగా చెబుతున్నావు. అది తప్పని నీ మనసు కనిపించలేదా? కానీ అదే నాకు న్యాయం అని అనిపించింది. ఇప్పుడు మీరే అన్నారుగా, అర్చన బిడ్డ చనిపోయి ఉంటే చూడలేకపోయేవాళ్ళము అని. నేను అదే ఆలోచించాను. అన్ని రకాలుగా ఆలోచించి అటు అర్చన జీవితం, ఇటు ప్రియ జీవితం ముందు ముందు బాగుండాలని అల్లుడి గారి కాళ్ళ వెళ్ళపడి పతివిలాడి ఒప్పించి ఆ పని చేసావండి. నేను ఈ విషయం మీకు చెప్పే వరకు మీరు మన పిల్లలిద్దరి విషయంలో ప్రశాంతంగానే ఉన్నారు కదా. ఆ ప్రశాంతతే అందరికీ కావాలని అలా పిల్లల్ని మార్చాను. చూడు వరలక్ష్మి, నువ్వు చెప్పే దాంట్లో 100% న్యాయం ఉండొచ్చు. కానీ ఈ నిజం ఎప్పుడైనా బయటపడితే అప్పుడేం చేస్తావు? బయటపడకుండా కాపాడవలసింది మనమేనండి. బిడ్డలను మార్చడం నాకు ఇష్టం లేదు. ఆ తప్పును దాచి ఇంకో తప్పు చేయాలా? మరో దారి లేదండి. అయినా ఒక మంచి జరగడం కోసం అబద్ధం చెప్పినా తప్పు చేసినా పాపం తగలదండి. నా మనసులో నేను అలాగే అనుకున్నాను. సరే కానీ ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. నమస్కారం అత్తయ్య గారు. రండి. నమస్కారం మావయ్య గారు. నమస్కారం అండి. ఏమంటున్నాడు మా బంగారు కొండ? పాలు తాగుతున్నాడా? లేదమ్మా, ఇంకా తాగట్లేదు. ఇందాకే ఏడ్చి పడుకున్నాడు. అయ్యో, సార్, ఈ పేపర్స్ మీద సంతకం చేయండి. సంతకం దేనికమ్మా? డిశ్చార్జ్ చేసేటప్పుడు ఫార్మాలిటీగా సైన్ చేయాలి. సార్, మీరు వెళ్ళేటప్పుడు డాక్టర్ గారిని ఒకసారి కలవమని చెప్పారు. అలాగేనమ్మా. ఓకే. బంగారు కొండ. అత్తయ్య గారు రండి, ఒకసారి డాక్టర్ గారిని కలిసొద్దాం. అల్లుడు గారు, నేను వస్తాను డాక్టర్ గారి దగ్గరికి. లేదండి, మీరు అర్చన దగ్గర ఉండండి. నేను అత్తయ్య గారు వెళ్ళొస్తాం. రండి అత్తయ్య గారు. అల్లుడు గారు, వారిని తీసుకెళ్ళండి. అది కాదండి, ఇంతకుముందు
మనిద్దరమే కదండి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడింది. అందుకనే మీరు రండి అత్తయ్య గారు. ఎవరు మాట్లాడితే వారిని తీసుకెళ్ళండి. ఏమండి, నాన్న వస్తానంటే మీరెందుకు వద్దంటున్నారు? ఆయన వస్తానంటే మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు? ఆయన్ని తీసుకెళ్ళండి. అబ్బే ఇబ్బంది లేదు అర్చన, తీసుకెళ్తాను. రండి మావయ్య గారు. పదండి. అమ్మ అర్చన, బాబు నేను ఎత్తుకుంటాను, నువ్వు చీర మార్చుకో తల్లి. అలాగే అమ్మా. తార బంగారు కొండ. అల్లుడు గారు, చెప్పండి. మీరెందుకు డాక్టర్ గారి దగ్గరికి నన్ను వద్దంటున్నారో నాకు తెలుసండి. తెలుసా? బిడ్డను మార్చిన సంగతి వరలక్ష్మి నాతో చెప్పింది. నేను డాక్టర్ రూమ్కి వస్తే ఈ విషయం నాకెక్కడ తెలిసిపోతుందోననే కదా మీరు భయపడింది. నన్ను క్షమించండి మావయ్య గారు. బిడ్డని మార్చడం నాకు అసలు ఇష్టం లేదు. కాకపోతే అర్చన ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని అత్తయ్య గారు చేయమన్నారని నేను ఆ పని చేశానండి. మీ గురించి నాకు తెలియదని చెప్తున్నారా? అర్చన పెళ్లి విషయంలోనే అబద్ధం చెప్పడం ఇష్టం లేదని నాతో అన్ని విషయాలు చెప్పిన మీరు ఇలాంటి పని చేస్తారని నేను ఎలా అనుకుంటాను? ఇదంతా వరలక్ష్మి మొండితనంతో అర్చనకు ఏ ప్రమాదమో జరగకూడదనే ఇలా చేసుంటారని నేను అర్థం చేసుకోగలను. అవును మావయ్య గారు, అర్చన కోసం ఈ పని చేశాను. కాకపోతే ప్రియకి చేసిన ద్రోహం తలుచుకుంటుంటే నా మనస్సాక్షి దానికి అంగీకరించట్లేదండి. అదే నాకు బాధగా ఉంది. బాధపడకండి. విషయాన్ని లోతుగా ఆలోచించి చూడకపోతే అలాగే అనిపిస్తుంది. కానీ బాగా ఆలోచించి చూస్తే అటు అర్చన జీవితానికి గాని ఇటు ప్రియ జీవితానికి గాని ఇదే మంచిదనిపిస్తుంది. అందుకే ఈ విషయంలో నేను మౌనంగా ఉన్నాను. చూడండి, బిడ్డ మారిందనే విషయాన్ని ఇంతటితో మర్చిపోండి. వాడే మీ కొడుకు. అలా భావిస్తేనే అందరికీ మంచిది. సరేనండి, వెళ్దాం పదండి. ఆ. డాక్టర్ గారు. రా గోపి. రండి మావయ్య గారు. కూర్చోండి. నమస్కారం అండి. మీ అత్తయ్య గారు రాలేదా? డాక్టర్ గారు, మా అత్తయ్య గారు అర్చన బయలుదేరే ఏర్పాట్లు చూస్తున్నారు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలు మా మావయ్య గారు కూడా తెలుసు. అలాగా? అయితే ఓకే. చూడండి, బాబునిలా మార్చడం ఈ హాస్పిటల్ చరిత్రలోనే ఫస్ట్ టైం. ఇప్పటికీ నాకు చాలా టెన్షన్గా ఉంది. ఈ విషయం ఏమాత్రం లీక్ అయినా అది మా హాస్పిటల్కే చెడ్డ పేరొస్తుంది. అంతేకాదు, ఇది ఒక బిడ్డకి 2 తల్లులకి సంబంధించిన విషయం. వాళ్ళు చాలా స్ట్రగుల్ అవ్వాల్సొస్తుంది. అమ్మా, మీరేం భయపడకండి. ఇద్దరూ నా కూతురులే. వాళ్ళకి ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను. మాటన్నంత తేలిక కాదండి. లైఫ్ లాంగ్ చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి. ఫ్యూచర్లో ఎవరి ద్వారా ఎవరికి తెలిసినా తల్లులు బిడ్డ బాధపడాల్సి ఉంటుంది. లేదు డాక్టర్ గారు, జీవితకాలం ఈ రహస్యాన్ని మా మధ్య ఉంచుతాం. ఓకే గోపి, నేను చెప్పాల్సింది చెప్పాను. జాగ్రత్తగా నడుచుకోండి. ఇదిగో గోపి, ఇది పిల్లవాడికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్. ఇందులో రాసిన ప్రకారం జాగ్రత్తగా మందులు ఇవ్వండి. ఇది అర్చన ప్రిస్క్రిప్షన్. ఆపరేషన్ చేశాం కదా, కేర్ఫుల్గా చూసుకోండి. రెగ్యులర్గా చెకప్కి తీసుకురండి. ఓకే? టేక్ కేర్ గోపి. అలాగే డాక్టర్ గారు, వస్తామండి. వస్తామండి. మావయ్య గారు. ఓన్ చేస్తున్నాడు. ఏమా అర్చన, బయలుదేరదామా? అలాగే అన్నయ్య. అమ్మా, ఆ? ఉంటామా? నాన్న బావా ఎక్కడా? డాక్టర్ గారితో మాట్లాడడానికి వెళ్ళారా? ఆయనన్నా
డాక్టర్ గారు ఏమన్నారు బావా? అర్చనకి పిల్లాడికి మందులు ఇచ్చారు. కొంచెం జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. బంగారం. మనం బయలుదేరదాం అర్చన. కాల్ టాక్సీని రమ్మని చెప్పాను. ఒక్క నిమిషం ఆగండి. అన్నయ్య, కాల్ టాక్సీ ఎందుకు? శివ అన్నయ్యని పిలిస్తే మనం ఆటోలో వెళ్ళిపోవచ్చు కదా. మనం ఇంతమంది మీ ఆటోలో ఎలా సరిపోతామమ్మా? అందుకే కాల్ టాక్సీని పిలిచాను. అన్నయ్య, వద్దన్నయ్య. మీరు కావాలంటే కాల్ టాక్సీలో వెళ్ళండి. మన ముగ్గురం ఆటోలో వెళ్ళిపోదాం. అలా అంటావేంటమ్మా? అందరం కలిసి మన ఇంటికి వెళ్దాం. మన ఇంటికా?